Hello. Hi. Hi everybody. Hi. Hello. Hi. ఓ మై గాడ్, ఇంకా పైన కూడా చాలా మంది కనిపిస్తున్నారు కానీ కొంచెం వీలైతే అదే టైం తీసుకుని కిందకి కూడా వస్తే ఇంకా బాగుంటుందేమో. కొంచెం మాకు దగ్గరగా కనిపిస్తూ ఉంటారు. హలో అండి, హాయ్. సో ఎస్, ట్రూ లవర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఇవాళ శరత్ సిటీ మాల్లో మీ అందరి సమక్షంలో గ్రాండ్గా జరుపుకోబోతున్నాం అన్నమాట. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు నో, ట్రూ లవర్స్ ఎంతమంది ఉన్నారు ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయరా? ఐ వాంట్ టు నో హౌ మెనీ. ఓ, వన్ అండ్ ఓన్లీ హ్యాండ్ కనిపించింది నాకు అక్కడ. రాజువయ్యా, బలవంతంగా ఎత్తుతున్నారు ఏంటండి? ఒక్కసారి మళ్ళీ అడుగుతున్నా, ట్రూ లవర్స్ ఇక్కడ ఎంతమంది ఉన్నారో ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, రే మరి వేళ్ల మీద లెక్క పెట్టుకునే మందే ఉన్నారు అంటే హ్యాండ్ రేస్ చేయని వాళ్ళు ఎవ్వరు ట్రూ లవర్స్ కాదని అర్థమవుతుంది. అమ్మాయిలు, అబ్బాయిలు, వైఫ్స్, హస్బెండ్స్ చూసుకోండి అమ్మా, అది సంగతి. చెయ్యి ఎత్తట్లేదు అంటే యు ఆర్ నాట్ ఏ ట్రూ లవర్ అని మీరే ఒప్పుకుంటున్నారు, అంతేనా? సరే, దానికి కూడా మొహమాట పడుతున్నట్టున్నారు. ఇక్కడ ఇంతకీ లవర్స్ ఎంతమంది ఉన్నారు? పోనీ ట్రూ లవ్ సంగతి పక్కన పెడదాం. లవర్స్, మీ లవర్ ఎక్కడ బాబు? ఇక్కడ లవర్స్ కనిపించట్లేదే చాలామంది. సి, సూపర్ అండి, కాస్త మీలాగా అందరూ ఉంటే బాగుండేది. ఇంతకీ ట్రూ లవే కదా? మరి చెయ్యత్తలేదు మీరు. ఇంకా అతను ట్రూ లవర్, లవర్ ఉన్నా లేకపోయినా ట్రూ లవర్ అంతే కదా? యా, ఇంకా అక్కడ కార్నర్లో ఓకే, ట్రూ లవర్స్ విత్ బేబీ, సూపర్. ఇక్కడ లవర్స్, ట్రూ లవర్స్ కాదా మీరు? అసలు లవర్సే కాదా? పక్కన వాళ్ళని అంటే యు ఆర్ నాట్ ట్రూ లవర్, యూ బోత్ ఆర్ లవర్స్. వాట్? మాకు ఇలాంటి ట్విస్ట్లు వద్దమ్మా. ఓకే, సో నాకు తెలిసినంత వరకు అంటే ఒక రెస్టారెంట్ నుంచో, షాపింగ్ నుంచో, లేదా మూవీ నుంచో టైం తీసుకుని ఇవాళ ఇక్కడ నిలబడ్డారు చూసారా? నా దృష్టిలో మీరు అందరూ ట్రూ లవర్సే. యు ఆర్ ఆల్ ద ట్రూ లవర్స్ ఆఫ్ సినిమా, అవునా కాదా? సినిమా అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరూ, ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా వస్తుంది అని అంటే ఆ ట్రూ లవ్తో థియేటర్కి వెళ్ళి ఎంకరేజ్ చేయడానికి నంబర్ 1గా ఉంటారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ తెలుగు ఆడియన్స్ అయితే ఇంకా ముందే ఉంటారు. సో అటువంటి మాస్ ట్రూ లవర్ ఆఫ్ తెలుగు మూవీ ఆడియన్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. ఇంకొకసారి హలో ఎవ్రీబడి, హాయ్. ఇటు నుంచి సూపర్ సౌండ్ వస్తుంది, థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి ఇంకొంచెం ట్రై చేయొచ్చు. హలో, హాయ్. అది అట్లుండాలి, అదిరిపోయింది. అయినా ఎవరి కోసం విజిలేస్తున్నారు ఒకసారి చెప్పండి అమ్మా? మీ లవర్ కోసమేనా? ఇప్పుడు ఆబ్వియస్గా మరికొద్దిసేపట్లో పరిచయం అవసరం లేని కొంతమంది వస్తున్నారు అనమాట. నాకు తెలిసి ఇక్కడ వాళ్ళందరికీ ట్రూ లవ్ ఫ్యాన్స్ చాలామంది ఉండే ఉంటారు. మారుతి గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? రాజా సాబ్, డైరెక్టర్ సాబ్ వస్తున్నారు కాసేపట్లో. సో ఎస్కేఎన్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? సారీ, ఐ థింక్ నేను ఒక రాంగ్ క్వశ్చన్ అడిగాను అనుకుంటా. ఎస్కేఎన్ గారి స్పీచ్కి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? సో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ రోజుల్లో బస్ స్టాప్ లాంటి సినిమాలతో లవ్ స్టోరీ అనే ఒక యంగ్ జనరేషన్ యూత్ఫుల్ లవ్ స్టోరీ అనే ఒక జాన్రాకే ఒక సరికొత్త బ్యూటీని తీసుకొచ్చారు అంటే దట్ ఈస్ మారుతి గారు. అటువంటి మారుతి గారికే ఒక ట్రూ లవ్ స్టోరీ నచ్చి
మనకి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు అని అంటే వీ కెన్ ఇమాజిన్ ఈ సినిమా ఆయన్ని ఇంకెంత ఇంప్రెస్ చేసి ఉంటుంది అని చెప్పేసి. సో ఆయనే అంత ఇంప్రెస్ అయ్యారు అంటే ఆబ్వియస్గా మనం థియేటర్లో ఇంకా బాగా ఇంప్రెస్ అవుతాము. సో ఇంతకీ ఒక్కసారి అక్కడ దాకా మేము మైక్ అయితే పాస్ చేయలేము, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడడానికి ఇంట్రెస్టెడ్గా ఉంటే ఒకసారి మైక్ తీసుకోండి అమ్మా. ఎవరైనా మన యూవీ మీడియా టీమ్. టుడేస్ ఈవెంట్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై యూవీ మీడియా. సో ఇక్కడ మాట్లాడడానికి రెడీగా ఉన్న వాళ్ళు ఎవరన్నా, ఎప్పుడు పక్కన వాళ్ళని డామినేట్ చేయడమే తప్ప ధైర్యంగా చెయ్యెత్తి ముందుకు రావడం ఉండదు. ఇటువైపు కూడా చాలామంది యూత్ ఉన్నారు. ఓ ఫస్ట్ రెడీ. హాయ్, మీ పేరు? సిద్ధు. అబ్బా అదొకటి ముందు చెప్పండి. సిద్ధు. సిద్ధార్థ్ రాయ్ కాదా? సిద్ధు చెప్పండి, మీరు ట్రూ లవరా? అంత ఆలోచించి ఎస్ చెప్పారు ఎందుకు? అంటే ఈ రోజులో ట్రూగా ఉన్నామా లేదని తెలియక. కొంచెం గట్టిగా మాట్లాడరా. ఈ రోజుల్లో ట్రూగా ఉన్నామో లేదో చాలా మందికి తెలియదు కదా, చెప్తే వింటారా వినరని. ఓకే సరే, ట్రూలో ఉందో లేదో అని డౌట్ చాలా మందిలో ఉంది అంటారు. ఓకే, ఎందుకు లేదనుకుంటున్నారు చెప్పండి ట్రూలో? ఎంతమందిలో చెప్పొచ్చో లేదో తెలీదు. జాగ్రత్త బాబు, ఏం చెప్పాలో అదే చెప్పు. సెన్సర్. ఫ్రెండ్సా? నో నాట్ ఫ్రెండ్స్, చెప్పకూడదు. సెన్సర్ బాబోయ్. ఓకే, ఈ అబ్బాయి ఏదో కన్ఫ్యూజన్లో ఉన్నాడు. కానీ లవ్ స్టోరీస్లో నీకు బాగా నచ్చిన సినిమా ఏది చెప్పు? లవ్ స్టోరీలో బాగా నచ్చిన సినిమా సుధీర్ బాబు శ్రీదేవి సోడా సెంటర్. ఓకే, నిన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను కానీ అవ్వట్లేదు. సరే, ఎనీవేస్ ఈ సినిమా నుంచి టీజర్ కానీ ఏమైనా చూసారా? నాట్ ఎట్ కదా, మీకు చూపిస్తాం మరి కొద్దిసేపట్లో. టీజర్ ఎందుకు, ట్రైలరే చూద్దాం, నో ప్రాబ్లం. ఇంకొకళ్ళు ఎవరికైనా మైక్ ఇవ్వండి అమ్మా. ట్రూ లవర్స్. I want to say something to I am actually a diehard fan of superstar Mahesh Babu. Okay. So I want to say Jai Babu. Jai Babu. Jai Babu. Thank you. Okay, next. సో Feb 9th గుంటూరు కారం వస్తుంది టీవీల్లోకి. అది చూసి Feb 10th థియేటర్స్కి వచ్చి ఈ సినిమా చూడండి, ఓకేనా? మహేష్ బాబు గారి ఫ్యాన్స్. నెక్స్ట్ ఇంకెవరన్నా మాట్లాడుతున్నారా? మైక్ ఏది? యూవీ మీడియా, మీ మైక్కి మీరేం బాధ్యులు, చూసుకోండి ఎవరి దగ్గర ఉందో. కిందకి రావచ్చు కదా డార్లింగ్, నేను క్రియేట్ చేస్తారా? నెక్స్ట్ మైక్ ఏది, ఎవరి దగ్గర ఉంది? ట్రూ లవ్ గురించి ఎవరైనా మాట్లాడడానికి రెడీగా ఉన్నారా? వాట్ ఈజ్ ట్రూ లవ్? బాబు నువ్వు మాట్లాడతావా? నో? ఎనీబడి ఎల్స్? బాబు కిరణ్ మైక్ ఏదమ్మా? అదా, ఓకే, ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ చాలామంది ఉన్నారు, యూత్, యంగ్స్టర్స్, ఇప్పటికి ట్రూ లవ్ని చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు. నో వన్. సరే అయితే ఇక్కడ బేబీ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారమ్మా? బేబీ ఫ్యాన్స్ చేతులు ఎత్తండి ఒకసారి. రే అక్కడ నిలబడి ఎన్నైనా అరుస్తున్నారు కానీ కిందకి మాత్రం దిగట్లేదు. అదిగో బేబీ ఫ్యాన్. ఒకసారి అతనికి మైకి, ఎల్లో షర్ట్. హాయ్. 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 మీ పేరు? తరుణ్. తరుణ్. పర్లేదు, హాఫ్ అర్థం చేసుకున్నా. ఓకే. బేబీ మూవీ ఫ్యాన్ కదా మీరు? ఎందుకు నచ్చింది? సేమ్ లవ్ ఫెయిల్యూర్. ఓకే, అది
ఓకే ఫ్యాన్ బేస్ సార్ మీకు స్పెషల్ వెల్కమ్ అవసరమే లేదు, వాళ్ళ అరుపులతోనే మీరు వచ్చారన్న విషయం కూడా తెలిసింది. సో హార్డీ వెల్కమ్ టు డైరెక్టర్ మారుతి గారు అండ్ ఎస్కేఎన్ గారు, వెల్కమ్. ఎస్, బేబీ గురించి చెప్తున్నారు, చెప్పండి. బేబీ గురించి కాదు కానీ ఇందాక ట్రూ లవర్ గురించి అడిగారు కదా. అవును, యాక్చువల్గా ఏ రిలేషన్లో అయినా ఇద్దరు వ్యక్తుల్లో ఒకరే ఎక్కువ ప్రేమించగలుగుతారు, ఇంకొకరు జస్ట్ సేమ్ ప్రేమించగలుగుతున్నాం అనుకుంటారు అంతే. కాకపోతే ఒకరిదే ఎక్కువ లవ్ ఉంటుంది అంతే, అదే ట్రూ లవ్. ఇప్పుడు నువ్వు మాత్రమే ట్రూ లవర్ అంటావు. నేనే ట్రూ లవ్, యా ఆఫ్ కోర్స్. ఓకే, సో మొత్తానికి నీ ఎక్స్పీరియన్స్లో యు ఆర్ ద ట్రూ లవర్. ఎస్. ఓకే, ఇంతకీ ట్రూ లవర్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? యా, ఈ సినిమాలో కూడా క్యారెక్టర్కి చాలామంది క్యారెక్టర్ రిలేట్ చేసుకునేలాగా ఉంది. ఎగ్జాక్ట్లీ, ఐఎమ్ ష్యూర్ టీజర్ చూసిన వాళ్ళందరికీ అర్థమై ఉంటుంది. సినిమా చాలా అంటే చాలా రిలేటబుల్గా ఉంటుంది. ఒక వైఫ్ అండ్ హస్బెండ్, ఇద్దరు లవర్స్ కలిసి వెళ్ళి కూర్చుని సినిమా చూస్తే డెఫినెట్గా ఏదో ఒక మూమెంట్లో ఇలాగ మెడ తిప్పి ముఖమొహాలు చూసుకుంటూ ఉంటారనమాట. సో అంత రిలేటబుల్ టాపిక్తో మణికందన్ గారు ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు, ప్రభుదాస్ వ్యాస్ గారి దర్శకత్వంలో. మణికందన్ గారు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతమందికి తెలుసు? గుడ్ నైట్ మూవీ చూసారా ఇక్కడ? గుడ్, ఆఫ్ కోర్స్ జై భీమ్లో చాలా ఇంపార్టెంట్ రోల్లో చేశారు. అండ్ గుడ్ నైట్ సినిమా అయితే అందరూ ఎంజాయ్ చేశారు, అందరూ రిలేట్ కూడా అయ్యారు. గురకకి ఎంతమంది రిలేట్ అయ్యారమ్మా ఇక్కడ? గురకకి రిలేట్ కాదు, గురక బాధితులుగా కూడా చాలామంది రిలేట్ అయ్యారు. సో గుడ్ నైట్ అనే సినిమా రిలేషన్షిప్లోని ఒక కోణాన్ని చూపించింది. ఇప్పుడు ట్రూ లవర్ అనేది అదే రిలేషన్షిప్లో ఒక ట్రూ లవర్ యాంగిల్ని, ఇంకొక డిఫరెంట్ పర్స్పెక్టివ్ని మన ముందుకు తీసుకొస్తుంది అనమాట. సో ఎస్, ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పేరు నేను చెప్పాలి. గౌరీ ప్రియ గారి ఫ్యాన్స్ గురించి మాట్లాడాలి. అబ్బా, గౌరీ ప్రియ పేరెత్తగానే బోల్డ్ అని స్మైల్స్ కనిపిస్తున్నాయి నాకు ఇక్కడ అబ్బాయిల్లో. ఐఎమ్ ష్యూర్ తనకి మ్యాడ్ సినిమా దగ్గర నుంచి, రైటర్ పద్మభూషణ్ దగ్గర నుంచి చాలామంది అబ్బాయిలు అభిమానులుగా మారిపోయారు. అమ్మాయిలు అసలు ఇవాళ అమ్మాయిలు కనిపించట్లేదేంటి? ట్రూ లవర్స్లో అమ్మాయిలు లేరా? పరువు తీకండి. ఎస్, సో గౌరీ ప్రియ చాలా చాలా బ్యూటిఫుల్ రోల్స్తో మన ముందుకు వస్తున్నారు మనకు తెలుసు. అండ్ ట్రూ లవర్లో అయితే ఐఎమ్ ష్యూర్ గౌరీ ప్రియలోని ఇంకొక బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ మనం చూడబోతున్నాం అనమాట. అండ్ సేన్ రొనాల్డ్ గారు ఇచ్చిన సాంగ్స్ ఈ సినిమాకి వన్ ఆఫ్ ద హైలైట్స్గా నిలవబోతున్నాయి. అండ్ అన్నిటికీ మించి మారుతి గారి స్టాంప్, మారుతి గారి బ్రాండ్ పడింది సినిమాకి. అంటే తెలుగు ఆడియన్స్కి ఒక ధీమా, ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ బేబీ ప్రొడ్యూసర్ అని అనలేము, హీఈస్ అ బిగ్ ప్రొడ్యూసర్ విత్ బేబీ. సో ఎస్కేఎన్ గారి సినిమా, వీళ్ళిద్దరూ కలిసి ఒక సినిమా మనకి అందిస్తున్నారు అని అంటే డెఫినెట్గా తెలుగు ఆడియన్స్లో అది కూడా ఒక లవ్ స్టోరీ అని అంటే ఒక బ్యూటిఫుల్ ఎక్స్పెక్టేషన్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఎవరైనా అమ్మాయిలు ఉంటే అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూ కూడా తెలుసుకోవాలనుకుంటున్నా నేను ట్రూ లవ్ గురించి. అగో అక్కడ చాలామంది కనిపిస్తున్నారు, ఒకసారి మైక్ అటు పాస్ చేయండి ప్లీజ్. అలా ఎందుకో దాక్కుంటున్న వాళ్ళకే మైక్ ఇవ్వాలనిపిస్తుంది తెలుసా, అదో సాడిజం మాకు. అగో అక్కడ పింక్ టీషర్ట్, కాదు అమ్మాయిలు మీరెవరు వాయిస్ రేస్ చేయకపోతే అమ్మాయిల్లో ట్రూ లవ్ లేదనుకుంటారు, మాట్లాడాలి. అబ్బాయిల్లో ట్రూ లవర్స్ ఎక్కువ ఉంటారా, అమ్మాయిల్లో ట్రూ లవర్స్ ఎక్కువ ఉంటారా? అమ్మాయిలా అబ్బాయిలా? ఇగో చూసారు కదా డామినేషన్, అదిగో మళ్ళీ అబ్బాయి తీసుకున్నాడు. హాయ్ హాయ్ హాయ్. మీరేమనుకుంటున్నారు, అమ్మాయిల్లో ట్రూ లవర్స్ ఎక్కువ, అబ్బాయిల్లో ట్రూ లవర్స్ ఎక్కువ? అబ్బాయిలలోనే ఉంటుంది. ఎందుకు అలాగా? అది అంతే అండి, నువ్వు అబ్బాయి కాబట్టి అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూ. అబ్బాయి అయినా అమ్మాయి అయినా అబ్బాయిలోనే ఉంటుంది. అబ్బా, ఎందుకు చెప్తున్నావు చెప్పు, ఎందుకు చెప్తున్నావు చెప్పు. అబ్బాయిని కాబట్టి. చూసావా? సరే, యు ఆర్ ఏ ట్రూ లవర్. ఎస్. హూ ఈజ్ యువర్ లవర్?
సింగిల్గా వచ్చారు. సింగిల్ అందుకే ట్రూ లవర్ ఎప్పుడు కలిసి రాడు. ట్రూ లవర్ లక్షణాలు ఏంటి చెప్పు ఒకసారి. ట్రూ లవర్ లక్షణాలు ఏంటి? లక్షణాలు అంటే ఏం చెప్తామండి, ఇప్పుడే చెప్పావు నేను ట్రూ లవర్ అని. లాయల్గా ఉండడమే ట్రూ లవర్. ఓకే, లవర్ని తీసుకురాకుండా ఉండడం ట్రూ లవర్. ఉన్నాక ఎందుకు తీసుకురామండి? అబ్బా, అసలు విషయం ఇదన్నమాట. సో లవర్ లేరు, బ్రేకప్ అబ్బా బ్రేకప్ అయిన వాళ్ళే అనుకుంటారు మేమే ట్రూ లవర్స్ అని. అది మాత్రం నాకు అర్థమైంది ఇప్పుడు. చెప్పు బాబు. ఏముంది మేడం చెప్పడానికి, అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు ట్రూగా లవ్ చేస్తారు. ఓకే, కాకపోతే అబ్బాయిలు ప్రాణం ఇచ్చేంత ట్రూగా చేస్తారు, అమ్మాయిలు వాళ్ళని వదిలేసి అంత ట్రూగా చేస్తారు. అది ఆ గొప్ప మనసుని మీరు అర్థం చేసుకోవాలి. అది అదే ఎలా వదిలేస్తారని అర్థం చేసుకోవాలి. అది కూడా ఒక రకమైన ట్రూ లవ్ అనమాట. మేబీ ఈ మధ్య వచ్చిన జో మూవీ లాగా అవ్వకుండా ఉంటే చాలు. ఎస్, అసలు నేను అన్నాను కదా ట్రూ ఫ్యాన్స్ ఆఫ్ మూవీ సినిమా అని చెప్పేసి. మీరందరూ నిజంగా ట్రూ లవర్స్ ఆఫ్ సినిమా. ఇంత మంచి సినిమాలు ఏది వదిలిపెట్టట్లేదు. అమ్మాయి పక్కనే ఉండి నవ్వుతుంది తప్ప అసలు ఒక ఆర్గ్యుమెంట్ కూడా ఇవ్వట్లేదు. చూడు, అమ్మాయికి ఇవ్వండి మైక్. మూవీ మాత్రం కల్ట్ హిట్టే. ఎస్, డెఫినెట్గా. హాయ్, మీ పేరు? సత్య. సత్య. సత్య మాట్లాడు. సత్య ఇప్పుడైనా నువ్వైనా మాట్లాడు. అమ్మాయిలు కూడా ట్రూగా లవ్ చేస్తారు, అది అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది అంతే కదా. ఎందుకు అర్థం చేసుకోవట్లేదంటావు? అది ఒక్కొక్కరి పర్సనాలిటీ ఒక్కొక్కరిలా ఉంటుంది. నువ్వు ట్రూ లవరా? ఎస్. ఏమిటి మా ఆడియో డామినేట్ చేస్తుంది ఇది? ఓకే, ఎందుకు చెప్పు, ఎందుకు నువ్వు ట్రూ లవర్ అంటున్నావు? ఎవరి లవ్ చేసే విధానం వాళ్ళకు ఉంటుంది. బట్ ఒకరికి నచ్చచ్చు, ఒకరికి నచ్చకపోవచ్చు. ఓకే, అంతే. సో రిలేషన్షిప్లో ఒక ట్రూ లవర్గా ఉండాలి అంటే ఏం చేయాలి, ఏం ప్రూవ్ చేసుకోవాలి? మనల్గా యాక్సెప్ట్ చేసే వాళ్ళు అయితే చాలు, ఇంకా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. అది సో అందుకనే అమ్మాయిలు ట్రూ లవర్స్ అంటావు. ఎస్ ఎస్, ఆబ్వియస్. ఓకే, ఇంక ఇక్కడ నుంచి ఎవరన్నా ఎనీబడి ఫ్రమ్ టు డిబేట్? అక్కడక్కడ వినోద్ ఇక్కడ మాట్లాడగలుగుతున్నారు. ఇటు దిస్ సైడ్. ఆయన ఏదో చాలా సీరియస్గా దేని గురించో చెప్పాలని డిసైడ్ అయిపోయి మైక్ అడిగారు. చెప్పండి. ట్రూలో అంటే ఏమీ లేదండి ఈ రోజుల్లో. చెప్పండి. అబ్బాయిల్లోనే మోసం చేసే అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిల్లో కూడా మోసం చేసే అబ్బాయిలు ఉన్నారు. సిన్సియర్గా ఉండే ఎవరైనా సరే కష్టంలో మన బాధలో ఉన్నది ఇప్పుడు మన తోడుగా ఎవరైతే ఉంటారో వాళ్ళే ట్రూ లవర్స్ అండి. అలాంటి అమ్మాయి కానీ అబ్బాయి దొరికితే వాళ్ళంత అదృష్టవంతులు ఎవరు ఉండరు. అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి దొరకాలని, అంటే ఆనందంలో అందరూ ఉంటారు, మన బాధల్లో కష్టాల్లో ఉన్నది మన తోడుగా ఒక అమ్మాయి ఉన్నా అబ్బాయి ఉన్నా అది నిజమైన ట్రూ లవర్స్ నా దృష్టిలో. అలాంటి అమ్మాయి నాకు దొరికింది, అది నాకు ఇంకా హ్యాపీ. అబ్బా, ఓ, అసలు ఇంత ఆవేశంగా ఇంటెన్సిటీతో చెప్తే నేను ఏంటో అనుకున్నాను. బట్ ఐ లైక్ ఇట్ అండి. సూపర్ రెస్పాన్స్. ఇంకా ఇక్కడ ఎనీబడి ఎల్స్ టు టాక్ అబౌట్ ట్రూ లవర్స్? కానీ ట్రూ లవర్ అనేది ఒక లవ్ అనే యాంగిల్లోనే కాదు, నాకు తెలిసి చాలా విషయాల్లో ట్రూ లవ్ అయి ఉండొచ్చు కదా. నేను ఇందాక అన్నట్టు ట్రూ లవ్ ఫర్ సినిమా, ట్రూ లవ్ ఫర్ ఫుడ్, ట్రూ లవ్ ఫర్ షాపింగ్ అమ్మాయిలకైతే. సో ఇలా చాలా విషయాల్లో ఉండుండొచ్చు. సో మీ ట్రూ లవ్ దేని మీద ఉంది అన్నది కూడా చెప్పచ్చు. బైక్ మీద? ఎస్, అబ్సల్యూట్లీ ఎస్. అబ్బాయిలకి బైక్ మీద ఉంటుంది ట్రూ లవ్. ఇంకా షాపింగా? అమ్మాయిలకి షాపింగా చెప్పేశా నేను. ఇంకా ఎవరన్నా మీ ట్రూ లవ్ గురించి మాట్లాడతారా? ముమైద్ ఖానా? ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ నీ విషయం. మీకు ట్రూ లవ్ ఏదంటే బాగా ఇష్టం? నథింగ్. విరాట్ కోహ్లీ. ఓకే, ఎస్. సో మొత్తానికి ట్రూ లవర్ మాత్రం రిలేషన్షిప్లోని ఒక బ్యూటిఫుల్ యాంగిల్ని మనకి ఇంట్రడ్యూస్ చేయడానికి అండ్ మనందరం కనెక్ట్ అయ్యే బ్యూటిఫుల్ ఇమోషన్స్ని పంచడానికి మన ముందుకు వచ్చేస్తుంది. February 10th మర్చిపోకండి. ఇలాగే మీ లవర్స్తో, ఫ్యామిలీతో, అందరితో కలిసి వచ్చి థియేటర్స్లో మూవీ చూడండి. అండ్ ఇక్కడ టీజర్ చూడని వాళ్ళు కూడా ఉండుంటారు కాబట్టి
మీ అందరి కోసం ఒక్కసారి టీజర్ ఆన్ స్క్రీన్ చూసేద్దాము. ట్రూ లవర్ టీజర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. స్టోరీ ఆఫ్ హౌ యూ మెట్ యువర్ లవ్. సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు కాలేజ్ కల్చరల్స్లోనే ఆరుని ఫస్ట్ టైం చూశాను. అప్పట్లో క్లాస్ ఎప్పుడు అయిపోతుందా, నేను మళ్ళీ ఎప్పుడు చూస్తానా అనిపించేది. ఇప్పుడు అరుణ్ రేపు విక్కీ లాస్ట్ అరుణ్, అందుకే ఫేర్వెల్ కోసం వచ్చాను. ఆ బొగ్గడా ఆని కొట్టేందుకే కదరా కేసు అంత పెద్ద అయింది. నీకు 1000 సార్లు చెప్పాను ఆ ఎదవ ఇంటెన్షన్ కరెక్ట్ కాదని. అరుణ్ నేనేం చిన్నపిల్లని కాదు, ఎవరి ఇంటెన్షన్స్ ఏంటో నాకు బాగా తెలుసు. ఒక్క తెలుసు నీకు, అబ్బాయిలకనే అబ్బాయిల గురించి తెలిసింది. అడుగుతుంటే సమాధానం చెప్పండి బొంగులు. అరుణ్ నా వల్ల కావట్లేదు, ప్లీజ్. కానీ వర్కౌట్ అవ్వకపోతే మనం ఏం చేయగలం మచ్చా? రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నానేమో అని భయంగా ఉంది. 6 ఏళ్ల లవ్ బ్రో, దాన్ని నా పెళ్ళల్లో ఊహించుకున్నాను బ్రో. అరుణ్, ఐ స్టిల్ కేర్ ఫర్ యూ. వచ్చి కేర్ చేస్తాను. ఎస్, మణికందన్ గారు ఇప్పుడు ఇక్కడికి వచ్చేసారు. హార్టీ వెల్కమ్ టు యూ మణికందన్ గారు. ఎలా అనిపించింది టీజర్? రాబోతుంది వ్యాలంటైన్స్ వీక్, వ్యాలంటైన్స్ డే. ఇక్కడున్న ఎంతోమంది ట్రూ లవర్స్ బోల్డ్ అని ప్రపోజల్స్ చేయబోతున్నారేమో. ఎనీ ప్రపోజల్స్ ఎవరన్నా ప్లాన్ చేస్తున్నారా? ఐ థింక్ ట్రూ లవర్ సినిమాకి తీసుకువెళ్ళి కూడా చేయొచ్చేమో. ఎనీ ప్రపోజల్ ప్లాన్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే మాత్రం ముందే చెప్తారా ఏంటి? సర్ప్రైజ్ కదా, అంతేనా? ఎనీవేస్, సో మణికందన్ గారు, హార్టీ వెల్కమ్ టు యూ. వెరీ హ్యాపీ టు సీ యూ అండ్ వెల్కమ్ టు హైదరాబాద్, వెల్కమ్ టు తెలుగు సినిమా. సో ఐ థింక్ తెలుగు సినిమా ఆడియన్స్ని ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు మణికందన్ గారు. తెలుగు మూవీ ఫ్యాన్స్ ట్రూ లవర్స్ అంటే ఎలా ఉంటారు అనేది మనం చూపించాలి, ఓకేనా? గౌరీ ప్రియ కూడా మరికొద్దిసేపట్లో ఇక్కడ జాయిన్ అవుతారు. తను రాగానే మనం ట్రైలర్ అయితే చూసేద్దాము. సో ఎస్పెషల్గా మారుతి గారు అండ్ ఎస్కేఎన్ గారు, ఈ మధ్యకాలంలో అసలు మీ నుంచి వస్తున్న సినిమాలు, మీ కాంబినేషన్లో వచ్చే ప్రాజెక్ట్స్ అంటే ఆడియన్స్ అందరికీ ఇష్టం. అందుకనే మారుతి టీమ్ నుంచి వచ్చే ప్రతి సినిమా ఇష్టం కాబట్టి ఐఎమ్ ష్యూర్ ఈ సినిమా కూడా అలాంటి ఒక వండర్ఫుల్ క్లాసిక్స్లోకి వెళ్ళిపోతుంది అని అనుకుంటూ ఉన్నాము. అండ్ ఇప్పుడు స్క్రీన్ పైన ఒక బ్యూటిఫుల్ సాంగ్ కూడా చూసేద్దాము. సేన్ రొనాల్డ్ గారు కంపోజ్ చేసిన సాంగ్ ఒకటి ఆన్ స్క్రీన్ ప్లే చేయండి ప్లీజ్. ఓకే, సో ఎప్పటికీ మర్చిపోలేని ఒక మూవీని మనకి అందించబోతున్నారు ట్రూ లవర్ సినిమా ద్వారా. బ్యూటిఫుల్ సాంగ్స్ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు థియేటర్స్లో. అండ్ ఇట్స్ టైమ్ టు లాంచ్ ద ట్రైలర్ ఆఫ్ ట్రూ లవర్. ఆర్ యూ గైస్ రెడీ? ఇటు నుంచి కూడా కొంచెం సౌండ్ పెంచొచ్చు కదా, పాపులేషన్ కనిపిస్తుంది కానీ సౌండ్ కనిపించట్లేదు. ఆర్ యూ రెడీ? సూపర్. ఓకే, సో ఆబ్వియస్గా ఇవాళ మా గెస్ట్లు అయినా, ఫ్యాన్స్ అయినా, ట్రూ లవర్స్ అయినా, ఆడియన్స్ అయినా అన్నీ మీరే కాబట్టి ద ట్రూ లవర్స్ హియర్ విల్ లాంచ్ ద ట్రైలర్ ఆఫ్ ట్రూ లవర్, ఓకేనా? సో హియర్ వి గో ఆన్ మై కౌంట్ డౌన్. మీ ట్రూ లవర్స్ అందరూ కలిసి ట్రైలర్ లాంచ్ అంటే మేము ట్రైలర్ చూసేస్తాం. హియర్ వి గో, 3, 2, 1. Superb trailer of True Lover on screen, please.
హ్యాపీ బర్త్డేనే. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ బర్త్డే దివ్య. లాస్ట్ 6 yearsలో మన ఇద్దరం కలిసి సెలబ్రేట్ చేసుకుని ఫస్ట్ బర్త్డే ఇది. ఎనీవేస్ ఎంజాయ్. గొడవ పడ్డం మనకేమైనా కొత్త, లేదా బ్రేకప్ చేసుకోవడం మనకి ఇది ఫస్ట్ టైం? చెప్పు. సారీ. వాడు సింపుల్గా సారీ అడిగాడు, నువ్వు ఒప్పేసుకున్నావు. ఏమ్మా దివ్య, మీ ఇంట్లో ఇంకెప్పుడు చెప్తావమ్మా? నాకు కొంచెం టైం ఇవ్వు. డబ్బుకే రెస్పెక్ట్ ఇక్కడ. ఈ లవ్వు బొక్క ఇవన్నీ టైం పాస్కే. ఈడితో ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తున్నావు? ఈడో పనికి బాగాలేదు. దివ్య మదన్ వాండర్స్ తనకి ఎంతమంది ఫాలోవర్స్ తెలుసా ఐషు? వర్క్ కాకుండా ఐ లైక్ ట్రావెల్, ఫోటోగ్రఫీ అండ్ మ్యూజిక్. ఎన్నిసార్లు ఇలా అబద్ధం చెప్పెళ్ళావే? ఎర్రి పూలా కనిపిస్తున్నా నీకు? నువ్వు వాడికి నిజం చెప్పి కనీసం ఫ్రీగా ఎక్కడికి వెళ్ళలేకపోతున్నావు. మీ రిలేషన్షిప్ నిజంగా హెల్దీగా ఉందో లేదో ఆలోచించు. ఈ డబ్బున్న ఫ్రెండ్స్ పక్కన నేను నించుంటే నీకు కంపరంగా ఉందా? చంద్ర కొడుకులు ముందు బతికి చూపిస్తాను. వీళ్ళందరూ కలిసి నిన్ను మార్చేశారు. లేదు, నేనేంటి నాకు ఇప్పుడు అర్థమైంది. ఇటు చూడు, నాకు నువ్వు, నీకు నేను, అంతే. ఇంకా అమ్మ. యూ డిజర్వ్ బెటర్ ఐ ఫీల్. 6 ఏళ్ల రిలేషన్షిప్ ఐషు. వాడితో నేను ఒక లైఫ్ టైం ఇమాజిన్ చేసుకున్నాను. ఐఎమ్ సో సారీ. ఐ లవ్ యూ సో మచ్. నన్ను మర్యాదగా వెళ్ళుకో. ఐ ప్రామిస్ ఐల్ బి గుడ్. ఓకే? ఏ అరుణ్, ఏం నువ్వు చేస్తున్నది? ఏంటి? ప్లీజ్ రా, ఏ దివ్య, తర్వాత మాట్లాడుకోరా ప్లీజ్ రా. నువ్వు వెళ్ళి ఒక జాయింట్ రోల్ చెప్పరా. ఐఎమ్ కమింగ్ సూన్. ఓకే, సో ఇంకొకసారి చూద్దామా ట్రైలర్? కెన్ వి హ్యావ్ ద ట్రైలర్ వన్స్ మోర్ ప్లీజ్? ఏ హ్యాపీ బర్త్డేనే. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ బర్త్డే దివ్య. లాస్ట్ 6 yearsలో మన ఇద్దరం కలిసి సెలబ్రేట్ చేసుకుని ఫస్ట్ బర్త్డే ఇది. ఎనీవేస్ ఎంజాయ్. గొడవ పడ్డం మనకేమైనా కొత్త, లేదా బ్రేకప్ చేసుకోవడం మనకి ఇది ఫస్ట్ టైం? చెప్పు. సారీ. వాడు సింపుల్గా సారీ అడిగాడు, నువ్వు ఒప్పేసుకున్నావు. ఏమ్మా దివ్య, మీ ఇంట్లో ఇంకెప్పుడు చెప్తావమ్మా? నాకు కొంచెం టైం ఇవ్వు. డబ్బుకే రెస్పెక్ట్ ఇక్కడ. ఈ లవ్వు బొక్క ఇవన్నీ టైం పాస్కే. ఈడితో ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తున్నావు? ఈడో పనికి బాగాలేదు. దివ్య మదన్ వాండర్స్ తనకి ఎంతమంది ఫాలోవర్స్ తెలుసా ఐషు? వర్క్ కాకుండా ఐ లైక్ ట్రావెల్, ఫోటోగ్రఫీ అండ్ మ్యూజిక్. ఎన్నిసార్లు ఇలా అబద్ధం చెప్పెళ్ళావే? ఎర్రి పూలా కనిపిస్తున్నా నీకు? నువ్వు వాడికి నిజం చెప్పి కనీసం ఫ్రీగా ఎక్కడికి వెళ్ళలేకపోతున్నావు. మీ రిలేషన్షిప్ నిజంగా హెల్దీగా ఉందో లేదో ఆలోచించు. ఈ డబ్బున్న ఫ్రెండ్స్ పక్కన నేను నించుంటే నీకు కంపరంగా ఉందా? చంద్ర కొడుకులు ముందు బతికి చూపిస్తాను. వీళ్ళందరూ కలిసి నిన్ను మార్చేశారు. లేదు, నేనేంటి నాకు ఇప్పుడు అర్థమైంది. ఇటు చూడు, నాకు నువ్వు, నీకు నేను, అంతే. ఇంకా అమ్మ. యూ డిజర్వ్ బెటర్ ఐ ఫీల్. 6 ఏళ్ల రిలేషన్షిప్ ఐషు. వాడితో నేను ఒక లైఫ్ టైం ఇమాజిన్ చేసుకున్నాను. ఐఎమ్ సో సారీ. ఐ లవ్ యూ సో మచ్. నన్ను మర్యాదగా వెళ్ళుకో. ఐ ప్రామిస్ ఐల్ బి గుడ్. ఓకే? ఏ అరుణ్, ఏం నువ్వు చేస్తున్నది? ఏంటి? ప్లీజ్ రా, ఏ దివ్య, తర్వాత మాట్లాడుకోరా ప్లీజ్ రా. నువ్వు వెళ్ళి ఒక జాయింట్ రోల్ చెప్పరా. ఐఎమ్ కమింగ్ సూన్. ఎస్, నాకు తెలిసి అరుణ్ అండ్ దివ్యాలలో ఇక్కడున్న చాలామంది మిమ్మల్ని మీరు చూసుకుని ఉండుంటారు. అంత రిలేటబుల్ క్యారెక్టరైజేషన్స్ అండ్ సీన్స్ ఉన్నాయని అర్థమవుతుంది ట్రైలర్ చూసిన తర్వాత.
గుర్తుందిగా డేట్ February 10th ఇన్ థియేటర్స్. వ్యాలంటైన్స్ వీక్ని ఇంకా స్పెషల్ చేయడానికి ఈ సినిమా థియేటర్స్లో మన ముందుకు వచ్చేస్తుంది. సో ట్రూ లవర్ టీమ్ ఇక్కడ ఉన్నారు, ద ట్రూ లవర్స్ ఆఫ్ సినిమా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరినీ ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. ముందుగా మన యూత్లో బోల్డ్ అన్ని బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ని అందించినటువంటి, లవ్ స్టోరీస్కి ఒక బ్రాండ్గా నిలిచినటువంటి మారుతి గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము. ఈ చిత్రాన్ని తెలుగులో మనకు అందిస్తున్నటువంటి మారుతి గారు, ప్లీజ్ వెల్కమ్. అండ్ ఇక్కడున్న ఫ్యాన్స్ అందరూ ఒక్కసారి గట్టిగా ఓయేసుకుంటే మా ఎస్కేఎన్ గారికి స్వాగతం చెప్పేద్దాము. ఓకే, ఎస్కేఎన్ గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ ఇవాళ ఇక్కడ ధీరజ్ మొగిలినేని గారు ఇక్కడే ఉన్నారు, వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్తో రీసెంట్గానే సూపర్బ్ సక్సెస్ అందుకున్నారు ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని గారు, హార్టీ వెల్కమ్. అండ్ వంశీ నందిపాటి గారు, ప్లీజ్ వెల్కమ్. మంగళవారం సినిమా ఇచ్చిన ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ అఫ్ కోర్స్ ద మల్టీ టాలెంటెడ్ రాకేంద్ర మౌళి గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అఫ్ కోర్స్ ఇక మన బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ మన తెలుగు అమ్మాయి అని అంటే మన తెలుగు వాళ్ళందరికీ ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది కదా. సో ఎస్, మ్యాడ్తో అందరికీ మ్యాడ్ మ్యాక్స్ రేంజ్ పర్ఫార్మెన్స్తో మన ముందుకు వచ్చినటువంటి గౌరీప్రియకి ఒక్కసారి గట్టిగా వేసుకుందామా. వెల్కమ్, హార్టీ వెల్కమ్ గౌరీప్రియ. అండ్ అఫ్ కోర్స్ గుడ్ నైట్తో ఆల్రెడీ తెలుగు ప్రేక్షకులకి కూడా బాగా నచ్చేసిన యాక్టర్ అండ్ ఆయన ఒక మంచి రైటర్ కూడా. సో ఈసారి ట్రూ లవర్ అరుణ్గా మన ముందుకు వస్తున్నారు మణికందన్ గారు, టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ యువరాజ్ గణేషన్ గారికి వేదికపైకి స్వాగతం పలుకుతున్నాము. తమిళ్లో ఒరిజినల్గా ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతల్లో ఒకరు యువరాజ్ గణేషన్ గారు, టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. చెక్ యా, ఒక్కసారి ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ప్లీజ్ గెట్ టుగెదర్ ఫర్ ది ఫోటో ఆప్. కొంచెం ఫోటో ఆప్ కోసం ఒక్క అడుగు ముందుకు వేసి ఎస్, థ్యాంక్ యూ. సో ముందుగా రాకేంద్ర మౌళి గారు, మీకు తెలుసు మన డ్రిల్, ఇంకా నన్ను ఏమనుకోకుండా ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సో ఆబ్వియస్గా రాకేంద్ర మౌళి గారిని ఇప్పుడు చూస్తే మీరు అందరూ గుర్తుపడుతూ ఉండొచ్చు. ఆయన ఎన్ని సినిమాల్లో మనం చూసాము యాక్టర్గా, బట్ ఆయన ఎంత మల్టీ టాలెంటెడ్ అంటే ఎన్నో వేరే లాంగ్వేజెస్లోని సినిమాల్ని మన తెలుగులో సీమ్లెస్గా, అరే మనం తెలుగు సినిమానే స్ట్రైట్గా చూస్తున్నాము అనే ఫీలింగ్ కలిగించడంలో నంబర్ 1 రైటర్ రాకేంద్ర మౌళి గారు. సో ఈ సినిమాని కూడా అంతే బ్యూటిఫుల్గా మన ముందుకి మాటలు రాసి మన ముందుకు తీసుకొస్తున్నారనమాట, పాటలు కూడా రాసి. సో మరి ఇప్పుడు రాకేంద్ర మౌళి గారి మాటలు, వీలైతే ఒక పాట విందాం. హాయ్ హైదరాబాద్, హౌ ఆర్ యూ? గుడ్, ఆల్ గుడ్, సూపర్. ఈ సినిమా బేసిక్గా జెన్జీ మిలీనియల్ అని జనరేషన్ ఉంది కదా, వాళ్ళందరూ ఇన్స్టెంట్గా కనెక్ట్ అయిపోతారు. సో వెరీ న్యూ ఏజ్. మన ఫోన్స్, నా చేతిలో ఇంకా ఫోన్ ఉన్నట్టు, ఫోన్స్ ద్వారా మనం ఎలా కొట్టుకోవచ్చు, ఇంకా ఒక ప్రాబ్లం ఇదివరకు
ఇదివరకు ఒక ప్రాబ్లం ఉంటే ఒక కపుల్ మధ్య చిన్న సైలెన్స్ ఉండేది. సో ఇప్పుడు ఆ సైలెన్స్ కాస్త తగ్గుతూ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నేను గొడవపడి బయటికి వెళ్ళేలోపు 10 మెసేజ్లు, 10 కాల్స్. సో ఇలా ఈ గొడవ అనే దానికి రిజల్యూషన్ వచ్చే బదులు మొత్తం చివరి బ్రేకప్ దాకా వెళ్ళే ఒక పాయింట్కి లాగి పీకి తెగే వరకు లాగుతారు అనమాట అది. సో ఇందులో అలాంటి జనరేషన్ చాలా కనెక్ట్ అయ్యే సీక్వెన్స్లు ఉన్నాయి. దాని తగ్గ భాషే వాడి రాయడం జరిగింది. నేను ఈ సినిమాలో మాటలు పాటలు రాశాను. ఈ మధ్య యానిమల్ తెలుగు చూసారా ఎవరైనా అండి? అది కూడా నేనే రాశానండి. సో అది బాగా రాశానని మీకు అనిపిస్తే దానికనేది బెటర్గా రాశాను నా ఫీలింగ్ ఇది. బికాజ్ ఎందుకు అంటే నా బెస్ట్ ఫ్రెండ్ మణికంఠన్, కాలేజ్ నుంచి మేము కలిసి చదువుకున్నాం. సో కలిసి ఈ జర్నీ స్టార్ట్ చేసాం, ఇక్కడ దాకా వచ్చాం, ఈ స్టేజ్ మీద కలిసి ఉన్నామంటే ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్ అని నేను ఫీల్ అవుతున్నాను. సో ఎస్, మన మణికంఠన్ ఫస్ట్ టైం తెలుగు డబ్బింగ్ మనోడే చెప్పుకున్నాడు. నేను కష్టపడి చెప్పించాను, అతను అద్భుతంగా చెప్పాడు. అండ్ ఎలాగో తెలుగు అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయి తనే చెప్పుకుంది, గౌరీ. సో మీకు ఒక తెలుగు సినిమా చూసిన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎక్కడ డబ్బింగ్ సింక్ పరంగా కూడా ఏ ఒక కాంప్రమైజ్ కాకుండా మీరు చూస్తున్నప్పుడు ఒక తెలుగు సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే మీకు వస్తుంది. అండ్ యూత్ కంప్లీట్గా కనెక్ట్ అయ్యే ఒక స్టోరీ. మీరు సినిమా అయ్యి బయటికి వెళ్ళేటప్పుడు అట్లీస్ట్ ఒక 10 నిమిషాలు ఈ సినిమా గురించి ఆలోచిస్తారు. అంత ఇంపాక్ట్ అయితే ఈ సినిమా ఇస్తున్నాను నేను ఖచ్చితంగా చెప్పగలను. సో కమ్ టు థియేటర్స్ ఆన్ 10th and do watch the film in theaters. I'm sure you will enjoy. Thank you. Good evening. థ్యాంక్ యూ సో మచ్. పాట అడిగా మేము మర్చిపోవట్లేదు. సరే కాస్త టైం ఇస్తాను మీకు. ఎస్, ఓకే. సో ఎస్, ఆబ్వియస్గా ఇప్పుడు పొలిమేర 2 లాంటి థియేట్రికల్ సక్సెస్ని అందుకున్నటువంటి ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి గారు ఇప్పుడు మాట్లాడతారు. హలో ఆల్. సో ట్రైలర్ చూసారా? ఎలా ఉంది? హౌస్ ద జోష్ మ్యాన్. పాపం అక్కడి చెన్నై నుంచి వచ్చారు హైదరాబాద్కి, మీరు జోష్ చూపించలేదు. హైదరాబాద్ జోష్ అంటే ఎలా ఉంటుంది? అది లెక్క. సో ఈ మూవీని మాస్ మూవీ మేకర్స్ ఆల్రెడీ అంత ప్రపంచం సృష్టించిందో మనం చూసాం. బేబీతో ఇరక్కొట్టేసే సినిమా ఒకటి ఇచ్చారు మనకి మారుతి గారు, ఎస్కేన్ గారు. సో అలాంటి వాళ్ళు కాంబినేషన్లో మళ్ళీ రాబోతున్న సినిమా అంటే ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి మూవీస్ ఇంకా చాలా మాకు తీసుకురావాలని మేము కోరుకుంటున్నాము. అండ్ మనీ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ డౌన్ హియర్. సో మనీ గారు యాక్చువల్గా ఒక ఆర్జేగా యూ స్టార్టెడ్ యువర్ కెరియర్ అండ్ ఫ్రమ్ దేర్ ఆన్ హీఈస్ రైటర్, హీఈస్ అ డైరెక్టర్. జై భీమ్లో కూడా వెరీ క్రూషియల్ రోల్ చేశారు ఆయన. సో ఐ అప్రిషియేట్ యువర్ వర్క్ సార్. అండ్ ఈ మూవీలో హీ హెస్ డన్ ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్. So I had got a chance to watch some of the reels and extraordinary performance, sir. And then coming to, of course, Gauri Priya, I've been following you since Mail. Ante following ante edo avun follow avutunnanu anukobakandi, cinemalu follow avutunnanu. Mail movie tho manandarni alrinchindami. Ahalo release ayinappudu ఈవెన్ రీసెంట్గా కూడా మాకు ఒక చిన్న మూవీ స్టార్ట్ అవుతున్న, చిన్న మూవీ అని కాదు, ఒక మూవీ స్టార్ట్ అవుతున్నప్పుడు ప్రపోజ్డ్ హర్ నేమ్. సో టు దాట్ ఎక్స్టెంట్ ఐ లైక్ హర్ పర్ఫార్మెన్స్. ఈవెన్ రైటర్ పద్మభూషణ్లో షీ హెస్ యాక్టెడ్. అండ్ దెన్ ఫ్రమ్ దేర్ ఆన్ మ్యాడ్, మీ అందరినీ పిచ్చెక్కిచ్చిన మ్యాడ్. సో నౌ నెక్స్ట్ ఐ థింక్ ఐఎమ్ హోపింగ్ దట్ షీఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు రాక్ ఇన్ దిస్ మూవీ యాజ్ వెల్. మీ అందరికీ నచ్చేలాగా తను నటించిద్దని నేను అనుకుంటున్నాను. And then coming to our Rakendu Mouli garu, we have been associated since Polymera. He's a good friend to me and I know his talent. You know, మీరు పొలిమేరకి రాసినప్పుడు ఈవెన్ లిరికల్ సాంగ్ అయితే 1 డేలో అక్కడ జస్ట్ అక్కడికక్కడ రాసేసి ఆ సాంగ్ని కూడా ఆయన హీ కుడ్ బ్రింగ్ ఆన్ టు ద స్టేజ్. ఐ అప్రిషియేట్ వర్క్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ దిస్ టు అస్. డైలాగ్స్ అండ్ ఈవెన్ సాంగ్స్కి లిరిక్స్ కూడా ఆయన రాశారు. And in the beautiful team. And coming to Yuvraj garu, thank you so much for giving us the opportunity to release this in Telugu andi. And it is our privilege actually to release such movies in Telugu. And ante inga so ee movie ni matram kummeddam. And Dheeraj, thank you for being here. Yeah, so జోష్ ఏం లేదబ్బా అస్సలా. గౌరీప్రియ మాట్లాడాలా లేదా? అది కొంచెం చూపిస్తూ ఉంటే మాకు జోష్ అలాగా మాకు ఎనర్జీ వస్తుంది, లేకపోతే ఏం లేదు, ఇలాగ ఉంటాం మేము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వంశీ గారు మాత్రం స్పీచ్లో అసలు ఓ రేంజ్కి వెళ్ళిపోతున్నారు రోజుకి. సో రాకేంద్ర మౌళి గారు వాంట్ టు యాడ్ సంథింగ్? యా, ఇందాక ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. మీకు అప్పుడెప్పుడో ఆ జనరేషన్ చూసిన ప్రేమిస్తే అనే సినిమా గుర్తుంటే కనుక అది ప్రొడ్యూస్ చేసింది అంటే మారుతి గారే.
ఆయన అలా స్టార్ట్ చేశారు ఆయన కెరీర్ని. అక్కడి నుంచి ఇప్పుడు ఆయన గురించి నేను ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన సీనే లేదు. సో ఆయన ఆ సినిమాతో ప్రొడ్యూసర్గా వస్తే సేమ్ అలాగే లవ్ స్టోరీ బేబీ, మొన్న వచ్చిన బేబీ ఎస్కేఎన్ గారు చేశారు. అది ఒక అద్భుతమైన లవ్ స్టోరీగా మిగిలిపోయింది. అండ్ అదే కోవలో వాళ్ళిద్దరు కలిసి ఇప్పుడు ఈ సినిమాతో వస్తున్నారంటే ఇదంత ఎంత మంచి లవ్ స్టోరీ ఏంటుందో మీ విజ్ఞతకి మీ ఓకే వదిలేస్తున్నాను. ఓకే, ఇది నేను యాడ్ చేసుకున్న పాయింట్. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇక బేబీ అంటేనే అసలు అక్కడి నుంచి ఒక రేంజ్ రెస్పాన్స్ వస్తుంది. బేబీ మూవీ ఫ్యాన్స్, మరి బేబీతో కల్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారి స్పీచ్ వినేద్దాము. అంతే అంటారా? ఓకే. సో ఎస్కేఎన్ గారికి ఆడియన్స్ పల్స్ బాగా తెలుసు. గౌరీప్రియ స్పీచ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో అని ముందు అవకాశం గౌరీప్రియకే ఇస్తున్నారు. సో ఎస్, రైటర్ పద్మభూషణ్ మ్యాడ్ మూవీస్ తోటి మనందరినీ బోల్డ్ అంతా అలరించారు. అండ్ ఇప్పుడు ట్రూ లవర్గా మన ముందుకు వస్తున్నారు దివ్య. హలో హైదరాబాద్, హాయ్. నాకు నిజంగా చాలా సరియల్గా ఉంది, ఎందుకంటే బేసికలీ ఇక్కడే పైకి వచ్చి నేను సినిమాలు చూసేదాన్ని. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత నా సినిమా ట్రైలర్ ఇక్కడ లాంచ్ అయింది. నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. సో బేసికలీ లవర్ అనే సినిమా తమిళనాడు చెన్నైలో మొదలైంది, కానీ ట్రూ లవర్గా ఇక్కడ మన హైదరాబాద్కి మన తెలుగు ప్రేక్షకులకు వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఎస్కేఎన్ గారు అండ్ మారుతి గారు మా సినిమాని చాలా ఓన్ చేసుకొని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నట్టు. సో మేము కూడా ఫస్ట్ ఈ సినిమాని లవ్తో స్టార్ట్ చేసి ఈ సినిమా మీద మాకు కూడా చాలా ట్రూ లవ్ వచ్చేసింది. అండ్ తెలుగు ప్రేక్షకులు బేసికలీ ఈ సినిమాకి ట్రూ లవర్సా కాదా? అవునా కాదా? సో నేను ఎప్పుడు నమ్మే విషయం, బేసికలీ ఏ లాంగ్వేజ్ అయినా ఏ కాంటెంట్ అయినా అసలు సినిమా బాగుంటే మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ముందరుండి సినిమాని దగ్గరుండి హిట్ చేస్తారని నేను నమ్ముతాను. సో మా సినిమాతో మీరందరూ మళ్ళీ అది నిరూపిస్తున్నారా? సో February 10th మా సినిమా రిలీజ్ అవుతుంది థియేటర్స్లో. ఖచ్చితంగా మీరు సినిమా చూడండి. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ యువరాజ్ సార్, మగేష్ రాజ్ సార్ అండ్ మణికందన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ రాకేంద్ర మౌలి గారు ఫర్ ద బ్యూటిఫుల్ లిరిక్స్ అండ్ వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ఖచ్చితంగా మీరు అందరూ సినిమా చూడండి. ఈ సినిమా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. థ్యాంక్ యూ సో మచ్. ఏ లాంగ్వేజ్లోని యాక్టర్ అయినా, డైరెక్టర్ అయినా, టెక్నీషియన్ అయినా తెలుగు సినిమా ఫ్యాన్స్ని పలకరించడానికి చాలా తహతహలాడుతూ ఉంటారు. బికాజ్ దే నో తెలుగు పీపుల్ లవ్ సినిమా. అంతేనా? ఒకసారి సౌండ్. ఎస్, మరి అలాంటి ట్రూ లవర్ ఆఫ్ సినిమా ఇప్పుడు ఎస్కేఎన్ గారు మాట్లాడతారు కాదా? థ్యాంక్ యూ. మీరందరూ కలిపి నాకు కల్ట్ బొమ్మ ఇచ్చారు. థ్యాంక్ యూ. మర్చిపోయాను. ఓకే, ఒక 2 weeks బ్యాక్ మారుతి గారు నాకు కాల్ చేసి చాలా మంచి ఒక సినిమా, తమిళ్లో ఒక మంచి సినిమా వైబ్ ఉంది, ఆ సినిమాని చూద్దాం రామని చెప్తే ఆఫీస్కి వెళ్ళాను. అదే ఈ లవర్ సినిమా ఫస్ట్ కాపీ తమిళ్లోనే చూశాను. నాకు బేబీ సినిమా చూసినప్పుడు ఫస్ట్ కాపీ అంత ఎగ్జైట్మెంట్ వచ్చిందో, కొన్ని సీన్లు చూసినప్పుడు ఈ సినిమాలో అంత ఎగ్జైట్మెంట్ వచ్చింది. ఎందుకంటే అలాంటి సీన్లు చాలా ఉన్నాయి ఇందులో. సో వెంటనే ఈ సినిమాని మనమే చేద్దాం తెలుగులో అనుకున్నాం. కాకపోతే ఇలాంటి మంచి సినిమాని ఎవరు డబ్ చేస్తున్నారు అంటే, ఇటీవలే ఒక 1000 crores గ్రాసర్ యానిమల్ చేసిన మన రాకేంద్ర మౌళి గారు ఆయన చేస్తున్నారు తెలుగులో డబ్బింగ్ అని చెప్పారు. ఎందుకంటే ఆయన అన్నో హీరో మణికందన్ ఇద్దరు ఫ్రెండ్స్, వాళ్ళు ఒకే కంచెలో తినేవాళ్ళు, ఒకే మంచులో పడుకునేవాళ్ళు, మేలుకునేవాళ్ళు కాదు అది. అలాగే ఈ సినిమాకి $1 million ప్రొడక్షన్ నుంచి వచ్చిన ఒరిజినల్ ప్రొడ్యూసర్ యువరాజ్ గారికి అందరికీ, అలాగే మణికందన్ గారు జై భీమ్లోంచి ఒక క్యారెక్టర్ చేశారు. ఆయన చాలా మంచి నడ్డు. గురక నేపథ్యంలో ఒక సినిమా వచ్చింది గుడ్ నైట్ అని, అది చూసినప్పుడు నాకు మారుతి గారు తీసిన బలబల మగడ గుర్తొచ్చింది. అంత నచ్చింది ఆ సినిమా. అరే ఇలాంటి మంచి యాక్టర్ తెలుగు సినిమాలో ఎప్పుడన్నా చేస్తే బాగుంటుంది అనిపించింది. బట్ అనిపించిన కొన్ని నెలల్లోనే ఆయన ఇంకో సినిమా చేయటం,
దాన్ని మేము తెలుగులో తీసుకురావటం చాలా హ్యాపీగా అనిపించింది. సో మణికందన్ గారు అలాగే తమిళనాడు నుంచి మనకి తెలుగులో ఎంతోమంది ప్రతిభావంతమైన హీరోలు వచ్చి మెప్పించారు. అటువంటి హీరోలందరూ సరసన మణికందన్ గారు చేరతారు, ఇట్స్ నో డౌట్. అలాగే ఇంట గెలిచి రచ్చగెలమంటారు. మన తెలుగులోంచి వచ్చి తమిళ సినిమా చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న గౌరీ ప్రియారెడ్డి, ఇంకా చాలా మంచి, మొన్న రైటర్ పద్మభూషణ్ వచ్చింది, తర్వాత మ్యాడ్ వచ్చింది, ఇప్పుడు ఈ సినిమా హ్యాట్రిక్ అవ్వాలని గౌరీకి. సో తను ఇలాగే తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ అన్ని భాషల్లో కూడా వెళ్ళి మన ఊరికి, మన హైదరాబాద్కి పేరు తీసుకురావాలని నా తరపున, హైదరాబాద్లో ఉన్న మీ అందరి తరపున కూడా కోరుకుంటున్నాను. అలాగే మన డైరెక్టర్ సాబ్ మారుతి గారు పాన్ ఇండియా రాజా సాబ్తో బిజీగా ఉన్నా సరే ఈ సినిమా డబ్బింగ్ ఎలా వస్తుంది, ఈ సినిమా తెలుగు స్క్రిప్ట్ ఎలా వస్తుందని దగ్గరుండి పర్యవేక్షించారు. ఎందుకంటే ఆయనకి మంచి సినిమా అంటే అంత ప్రేమ, మంచి స్నేహితులు అంటే అంత ప్రేమ. సో అందుకనే మారుతి గారికి నేను కలిపి ఈ ట్రావెల్ చేస్తున్నాం. సో ఈ ట్రావెల్లో మా ఇద్దరికి చాలా సాన్నిధ్యం ఉంది, అది కొత్తగా చెప్పనవసరం లేదు. అలాగే మా ఇంకో స్నేహితుడు గీత గోవిందం, బలిబల మగాడువే, ప్రతిరోజు పండగే, ఇలా ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలు అందించిన బన్నీవాసు నిన్న రాత్రి తెలుగు కాపీ చూసి మాతో పాటు జాయిన్ అయ్యి తెలుగు స్టేట్స్లో నేను రిలీజ్ చేస్తాను ఈ సినిమా అని చెప్పి ఆయన కూడా మాతో జాయిన్ అవ్వడం జరిగింది. సో వీఆర్ వెరీ 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 హ్యాపీ. సో 10వ తారీఖున ఈ సినిమా రిలీజ్ అవుతుంది. బట్ సోషల్ మీడియాలో ఇలాగా మాల్స్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడ యాక్టివ్గా ఉన్న ట్రూ లవర్స్ అందరికీ కూడా 2 రోజుల ముందుగా 8వ తారీఖు నుంచి 9వ తారీఖు నుంచి స్పెషల్ ప్రివ్యూలు వేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఏ భాషలో సినిమా అయినా, అది తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, కొరియా, ఒరియా, ఏ సినిమా అయినా సరే దాన్ని కంటెంట్ ఉంటే టెంటేసి నిలబెట్టే ఆడియన్స్ మన తెలుగు ఆడియన్స్. సో మన లాంగ్వేజే కాదు, మనకి లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉండవు. మీరందరూ ట్రూ వారియర్స్ లాంటి వాళ్ళు. సో నాకు తెలుసు, అందుకే నేను ఏదన్నా సినిమా కంటెంట్ ఉంటేనే నమ్ముతాను, నమ్మితేనే చేస్తాను. సో ఈ సినిమా నేను నమ్మాను. ఈ సినిమా మీదతో నాకున్న కనెక్షన్ అమ్మకం కాదు, నమ్మకం. సో ఈ సినిమా అందరినీ ఈ వ్యాలంటైన్స్ డేకి గిఫ్ట్ ఇస్తుందని అందరికీ కూడా, ఈ సినిమా ప్రేమలో పడ్డవాళ్ళు, పడాలనుకున్న వాళ్ళు, పడి లేచిన వాళ్ళు, లేచి పడిపోయి లేవలేని వాళ్ళు అందరూ కూడా ఈ వ్యాలంటైన్స్ డేకి ఈ సినిమా చూడాలి. ఎందుకంటే ఇది మనందరి కథ. ఏదో ఇలా లవ్ చేసుకుని అలా ట్రావెల్కి వెళ్ళిపోయినట్టు ఉండదు. ఈ సినిమాలో ఒకే ఒక సన్నివేశం చెప్పి ముగిస్తాను. ఎందుకంటే ఒక మెతుకు చెప్తే తింటే చూస్తే అన్నం రుచి ఎలా తెలుసుద్దో, ఈ సినిమాలో ఒక సన్నివేశం చెప్తాను. సో ఈ సినిమా ఏంటన్నది తెలిసిపోద్ది. ఈ సినిమా వీళ్ళిద్దరూ లవ్లో ఉంటారు. ఆ అమ్మాయి ఫ్రెండ్స్తో ఎక్కడికో బయటికి వెళ్ళొద్ది. ఎక్కడున్నావు అంటారు లవర్ ఫోన్ చేసి, ఇంట్లోనే ఉన్నాను అంటుంది. సరే ఒకసారి లొకేషన్ పెట్టు అంటాడు. అక్కడి నుంచి మొదలవుద్ది రచ్చ. సో మిగతా సినిమా ఎలా ఉంటుంది అంటే మీ ఊహకు వదిలేస్తున్నాను. సో బుక్ మై షో, పేటిఎం టికెట్స్ను, ఆల్ టికెట్ స్పోర్ట్స్లో టికెట్లు బుక్ చేసుకోండి. ఈ వ్యాలంటైన్స్ డేకి ఈ సినిమా అందరినీ అలరిస్తుంది. మీలో ఉన్న ట్రూ లవర్స్ అందరూ ముందుకు రండి, ట్రూ సినిమాని ఎంకరేజ్ చేద్దాం. థ్యాంక్ యూ ఆల్. ఎస్కేఎన్ గారు, కాదు మాకు ఒక చిన్న అప్డేట్ కావాలి. మరి తమిళ్లోని మంచి సినిమాని తెలుగులోకి తీసుకొస్తున్నారు, మన తెలుగులోని కల్ట్ సినిమాని హిందీలోకి, తమిళ్లోకి తీసుకువెళ్తున్నారు కదా. బేబీ అప్డేట్ కూడా, మా బేబీ ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ. ఎస్, బేబీ సినిమాని ఇప్పుడు బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నాం, త్వరలోనే తమిళ్లో కూడా రీమేక్ చేస్తున్నాం. బాలీవుడ్ అప్డేట్ ఈ వ్యాలంటైన్స్ డేకి రిలీజ్ చేస్తున్నాం. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ ఎస్కేఎన్ గారు. అండ్ ఎస్, ఇప్పుడు ఆబ్వియస్గా ఈ సినిమాలో ఒక ట్రూ లవర్గా మన ముందుకి మీ అందరూ రిలేట్ చేసుకునే క్యారెక్టర్లో అరుణ్గా వస్తున్నటువంటి ద మోస్ట్ టాలెంటెడ్ మణికందన్ గారు ఇప్పుడు మాట్లాడతారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు అసలు తెలుగులో మాట్లాడడం చాలా ఆశ, కానీ అందులో మాట్లాడడం అంత ఫ్లూయెంట్గా రాదు. సో మధ్యలో ఏవైనా తప్పుంటే నన్ను దయచేసి క్షమించండి. ముందుగా ఈ సినిమా తెలుగు జనాలకి తీసుకురావడం అందుకు మన ఎస్కేఎన్ గారిని
మారుతి గారికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే తెలుగు జనాలకి ఆ కంటెంట్ నచ్చితే చాలు, అది ఏ లాంగ్వేజ్ అయినా హిట్ ఆ సినిమా ఇక్కడ హిట్ అవుతుందని నేను ఎన్నో ఎగ్జాంపుల్స్ చూశాను నా కెరియర్లో. సూర్య గారి నుంచి, విశాల్ గారి నుంచి, కార్తీ గారి నుంచి ఎన్నో హీరోస్ తమిళ నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళ సినిమా ఇక్కడ ఆడిందని ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉంది. ఈ సినిమా మన అందరం చాలా ప్రేమతో, చాలా హార్డ్ వర్క్తో తీసిన సినిమా. ఈ సినిమా మన డైరెక్టర్ గౌరీ, మిగతా టెక్నీషియన్స్ అన్నీ ఎన్నో హార్డ్ వర్క్ పెట్టి నమ్మకంతో చేసిన ఈ సినిమా నా ఫ్రెండ్ రాకేందు చెప్పినట్టు ఇది జెన్జీకి మాత్రం కాదు, ఇది ఏ ఏజ్ గ్రూప్ అయినా, ఏ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడాల్సిన ఒక ముఖ్యమైన సినిమా అనేది నా నమ్మకం. February 9th ఈ సినిమా ఇక్కడ రిలీజ్ అవబోతుంది. ఒకే ఒక స్పెషల్ మెన్షన్, రాకేందు ఈజ్ మై కాలేజ్ మేట్, హీఈస్ మై గురుగారు. నాకు సినిమా నేర్పించేది అతనే, నాకు డబ్బింగ్ నేర్పించింది, నాకు తెలుగు నేర్పించింది అన్నీ అతనే. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ దట్ he made me dub for myself in Telugu. I hope you like my Telugu too. So thank you so much. February 9th ఈ సినిమా ఇక్కడ ఈ సినిమా February 10th ఇక్కడ రిలీజ్ అవబోతుంది. మీరు అందరూ చూసి గుడ్ నైట్, జై భీమ్ ఈ సినిమా చూసి నాకు ఎంతో మెసేజెస్, ఎంతో అఫెక్షన్, ఎంతో లవ్ నా ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో ఇప్పుడు కూడా నిన్న వరకు కూడా గుడ్ నైట్ చూసి ఫ్రమ్ తెలుగు వాళ్ళను నాకు ఎంతో ప్రేమ ఇచ్చేసేవారిని. అది కంటిన్యూ చేయండి దయచేసి. ఈ సినిమాకి మీ సపోర్ట్ కావాలని నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఇలాగే డబ్బింగ్ చెప్పానండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ రియలీ హోప్ దట్ యూ లవ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. గురుదక్షిణ ఏమైనా ఇస్తారా? థ్యాంక్ యూ సో మచ్ మణికందన్ గారు. ఐ హోప్ మీకు తెలుగు ఆడియన్స్ నుంచి ఒక హ్యూజ్ వెల్కమ్ దొరుకుతుంది అని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ మరికా ద బాప్ ఆఫ్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ని రాజా సాబ్గా మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ సాబ్ మాటలు వినేద్దాము. మారుతి గారు ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. నాకు నిజంగా ఈ సినిమా యాక్చువల్లీ మళ్ళీ ఈ రోజుల్లో టైంని గుర్తు చేసింది. ఎందుకంటే ఒక చిన్న బడ్జెట్తో ఈ రోజుల్లో తీశాను. దాని తర్వాత బస్ స్టాప్ అని, దాని తర్వాత ప్రేమ కథ చిత్రం, అట్లా నా జర్నీ స్లోగా స్టార్ట్ అయ్యి ఇవాళ ఎక్కడ ఆగానో నిజంగా ప్రభాస్ గారి దగ్గర ఆగటం అనేది నిజంగా నాకు చాలా ఒక గొప్ప అచీవ్మెంటు. అలాంటి దీంట్లో కూడా నాకు బేబీ లాంటి కథలు కానీ, ఇలాంటి ట్రూ లవర్ కథలు కానీ వచ్చినప్పుడు డెఫినెట్గా మిస్ అవ్వకూడదు అనిపిస్తుంది. ఈ సినిమా నిజంగా ఎందుకు చూడమని చెప్తానంటే, నిజంగా ఒక మగాడి బాధ ఎలా ఉంటుందో కరెక్ట్గా చూపించాడు. ఎందుకంటే అమ్మాయిలకి అది చాలా ఈజీగా తీసుకుంటారు, కానీ ఒక అబ్బాయి పెయిన్ మాత్రం ఎంత హార్ట్ టచింగ్ ఉంటుందో. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, అమ్మాయిలు వాళ్ళ తప్పు కాదు, ఏ ఫ్రెండ్స్ కలవద్దా ఇది అని అంటారు, కానీ వీళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఈవిడ్ని ఎవరన్నా ట్రాప్ చేసేస్తాడేమో, నా ప్రేమ దూరం అయిపోద్దని ఒక బాధ ఉంటుంది కదా, ఆ బాధే ఈ సినిమా. ఎందుకంటే ఇవాళ ఉన్న సొసైటీలో తప్పేం లేదు, అందరూ ఫ్రెండ్స్, అందరూ తిరగచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏదన్నా చేయొచ్చు. కానీ దీని అంతటినీ అబ్జర్వ్ చేసేది ఒక లవర్ ఉంటాడు, సిన్సియర్గా లవ్ చేసిన లవరు. కానీ వాడి పెయిన్ వర్ణనాతీతం. ఎందుకంటే వాడి కెరీర్ ఉండదాడికి, వాడి ఫ్రెండ్స్ ఇంకా సిగరెట్టు, మందు, ఇంకా ఎక్స్ట్రా, ఇంకా అలాంటి దీంట్లో ఒకడు నిజంగా వాడి ప్రేమను బతికించుకోవడానికి ఏం చేశాడనేది ఈ సినిమా. నిజంగా అలానే ఎవరు తప్పు కాదు, అక్కడ అమ్మాయి తప్పు కాదు, అబ్బాయి తప్పు కాదు, కానీ సిచ్యువేషన్స్, వాళ్ళ మధ్య జరిగే సీన్స్ నిజంగా అంత యాక్టివ్, అంత పర్ఫెక్ట్గా డైరెక్టర్ రాసుకున్నాడు. నిజంగా 6 years కష్టపడి రాశాడంట. మేబీ అనుభవించి రాసి ఉంటాడు ఇది, లేకపోతే అలాంటి సీన్లు రావు. ఎందుకంటే నేను బేబీ చూసేటప్పుడు కూడా
సాయి రాజేష్ అలాగే ప్రతి సీను ఇన్వాల్వ్ అయ్యి రాసుకునేవాడు. మళ్ళీ అలాంటి కంటెంట్ మాత్రం ఈ సినిమాలో చూశాను. ఇలాంటి సినిమా తెలుగు ఆడియన్స్ ఎప్పుడు మిస్ అవ్వరు అనేది నా నమ్మకం. ఎందుకంటే ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే ఆ రోజు ఈ రోజుల్లో తీయడమే. అందుకని యాక్చువల్గా ఐ బిలీవ్ గుడ్ కంటెంట్. ఆ గుడ్ కంటెంట్ వచ్చినప్పుడు డెఫినెట్గా నేను ముందుకు తీసుకెళ్లాల్సిందే. ఎందుకంటే నేను నా ఫస్ట్ జర్నీ స్టార్ట్ అయింది ఏ ఫిలిం బ్యారవింద్ అనే సినిమాకి యాక్చువల్గా కో-ప్రొడ్యూస్ చేసినా సరే అప్పుడు ఆ టైంలో నన్ను బతికిచ్చింది ప్రేమిస్తే అనే సినిమా. ఆ ప్రేమిస్తే సినిమా వల్లే నేను నిలబడ్డాను. అందుకని తమిళ్ కానీ తెలుగు కానీ ఎక్కడైనా సరే ఒక మంచి లవ్ స్టోరీ పర్ఫెక్ట్గా ఆడియన్స్కి రీచ్ అవుద్దంటే మాత్రం మిస్ అవ్వను. అలాంటి లవ్ స్టోరీని ఈ సినిమాని తమిళ్లో లవర్గా రిలీజ్ అవుతుంది 9th, 10th ఇక్కడ రిలీజ్ చేస్తున్నాము. ఆ 9th యాక్చువల్గా ప్రీమియర్ షో చేస్తున్నాము. తప్పకుండా ఈ సినిమా చూడండి. ఈ వ్యాలంటైన్స్ డేకి మీరైతే డెఫినెట్గా లవర్స్ని తీసుకుని వెళ్ళండి. అమ్మాయిల్ని మీ బాధ చెప్పక్కర్లా, వాళ్ళకి అర్థమైపోద్ది ఈ 2 గంటలు చూస్తే. ఎందుకంటే 2 గంటలు వాళ్ళు పక్కన పెట్టి చూస్తే వీడు ఎంత అనుభవించేవాడా, వీడు ఎంత పాపం ఎంత బాధపడుతున్నాడా నా గురించి అనేది వాళ్ళకి అర్థమవుతుంది. తప్పకుండా అమ్మాయిలు తీసుకెళ్ళండి ఈ సినిమాకి. ఎంటైర్ ఫ్యామిలీస్ వెళ్ళి చూడొచ్చు. ఒక చిన్న వల్గారిటీ కూడా ఏది ఉండదు. ఐఎమ్ ప్రామిసింగ్ యూ డెఫినెట్గా ఒక మంచి సినిమానైతే చూడబోతున్నారు ఈ ఫిబ్రవరిలో. డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. మీరు అలాగే బ్లెస్ చేస్తూ ఉండండి. వస్తుంది అంటే మరి వ్యాలంటైన్స్ డే దాని గురించి నేను మాటల్లో చెప్పలేను, అవి నా చేతల్లో చూపించాల్సిందే. డెఫినెట్గా యూ విల్ సీ వాట్ ఐఎమ్. థ్యాంక్ యూ. వావ్, ఓకే. సంక్రాంతికి మాత్రం ఫ్యాన్స్కి కళ్ళారా చూసుకోవడానికి ఒక సూపర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. వ్యాలంటైన్స్ డేకి కూడా ఏదన్నా ప్లాన్ చేస్తే మారుతి గారు అప్డేట్ కాదు. నాకు యాక్చువల్గా ఇక్కడ చాలామంది రెబల్ స్టార్ ఫ్యాన్స్ నాకు వచ్చి సోషల్ మీడియాలో మెసేజ్లు పెట్టారండి. మారుతి గారు ఈ ఈవెంట్లో రాజాసాబ్ నెక్స్ట్ అప్డేట్ అయ్యింది. మొన్న భీమవరం వెళ్ళి మంత్లీ ఒక అప్డేట్ ఇస్తా అని చెప్పారంట. సార్ ఫిబ్రవరి వచ్చింది, ఎస్కేఎన్ గారు పక్కనే ఉంటారు కదా, అడగండి అని చెప్తున్నారు. అదే వాళ్ళ క్వశ్చన్ అడుగుదామని. లేదు అంటే యాక్చువల్గా మంత్లీ ఒక అప్డేట్ అన్నామని చెప్పి ఏది పడితే అది ఇచ్చేయలేం కదా. ఎరా ఇది కూడా ఒక అప్డేట్ అంటారు, మళ్ళీ అది కూడా ప్రాబ్లమే. అందుకని డెఫినెట్గా ఒక మంచి అప్డేట్ అయితే ఒకటి ఇస్తాము. అది ఏంటనేది కొంచెం వెయిట్ చేయండి. నేను కొంచెం డిస్కస్ చేసుకుని డెఫినెట్గా ఇస్తాను. ఫ్యాన్స్ అందరూ నిజంగా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు నాకు సోషల్ మీడియాలో. కానీ అది మీ ఎంకరేజ్మెంట్ ఇలాగే మీ ఎనర్జీ ఇలాగే ఇస్తే మీరు అనుకున్నది తీసుకొచ్చి మీరు అనుకున్న దానికంటే 10% ఎక్కువ పెట్టి మీ ముందుకు తీసుకొస్తానని చెప్పి మనస్ఫూర్తిగా ప్రామిస్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ మారుతి గారు. వన్స్ అగైన్ యాక్చువల్గా ఇక్కడికి నిజంగా ప్రొడ్యూసర్ యువరాజ్ ఈ సినిమా అందించినందుకు చాలా థ్యాంక్స్. అట్లాగే మణికందన్, నెక్స్ట్ గౌరీప్రియ, నెక్స్ట్ మా ధీరజ్. ఎప్పుడు మేమేం సినిమా చేసినా సరే మాతో పాటు ఉంటాడు మా తమ్ముడు. అట్లాగే వంశీను బన్నీవాసు కలిసి ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో డెఫినెట్గా షూర్ షాట్ గట్టి కొడుతుంది. మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి. మా ఇట్లాగే ఎస్కేఎన్ నేను కలిసి ఇలాంటి మంచి సినిమాలు అందించడానికి మీరు మరింత ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటాను. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ మారుతి గారు. మీరందరూ ఇక్కడ ఇవాళ ఉన్నారు కాబట్టి, ఇంతమంది ఫ్యాన్స్ ఆడియన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి ఒక 2-3 క్వశ్చన్స్ తీసుకుందామా విత్ యువర్ పర్మిషన్? యా. సో ఒక్కసారి మైక్ తీసుకుని ఎవరైనా క్వశ్చన్ అడగాలనుకుంటున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తే ఆ మైక్ మీ దగ్గరకు వస్తుంది. గౌరీప్రియ ఉంది ఇక్కడ. ట్రూ లవర్ మూవీ గురించి గౌరీప్రియని అడగండి. ఏమన్నా క్వశ్చన్స్, అమ్మాయిలంటే ఇంట్రెస్ట్ కదా, అన్నీ అడిగేయండి. ట్రూ లవర్ ఫెబ్ 10 గౌరీప్రియ సెల్ నంబర్ మాత్రం అడగండి. ఎనీబడి ఫ్రమ్ ది ఆడియన్స్? మైక్ వచ్చిందా నాన్న? ఎవరన్నా చెయ్యంటే ఎత్తండి అమ్మా. అది ఎవరు ఎత్తారు చూడు. మైక్ ఎక్కడుంది కిరణ్? రమ్మను, కొంచెం ముందుకు రమ్మను. మైక్ మీ చేతికి వస్తే కనుక కొంచెం మాట్లాడండి ప్లీజ్. హాయ్ హాయ్ హాయ్. మీ పేరు? ఎవరికి క్వశ్చన్? హీరోయిన్కి. హీరోయిన్ ఆబ్వియస్లీ. హలో హాయ్. హాయ్, మై నేమ్ ఈస్ ధీరజ్.
హాయ్ ధీరజ్ గారు. మిమ్మల్ని ఈ ట్రైలర్లో చూసినప్పుడు చాలా బాగున్నారు. థ్యాంక్ యూ అండి. మీ అందరికి సీక్రెట్ ఏంటి? ఏంటండి మీ అందరికి సీక్రెట్ ఏంటి? వాట్ ఈస్ యువర్ సీక్రెట్ ఆఫ్ యువర్ బ్యూటీ? మంచిగా తింటాను, మంచిగా పడుకుంటాను, మంచి సినిమాలు చేస్తాను, ట్రూ లవర్ లాగా. సో అదే నా అందరికి సీక్రెట్. మీకు ఎవరైనా ట్రూ లవ్ ఉందా? ఏంటండి ట్రూ లవ్ ఉందా మీకు? నాకు ప్రస్తుతానికి నా ట్రూ లవ్ అయితే ట్రూ లవ్ సినిమా అండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓ స్మార్ట్. నెక్స్ట్ హీరోయిన్ గారు, మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను, చెప్పచ్చా? చెప్పండి. హలో. మిమ్మల్ని చూసాక ఒక గుర్తుగా వచ్చింది ఒకటి. వినప- వినిపిస్తలేదా? వినిపించింది, చెప్పండి. ఓకే. మా ఫ్యాన్స్ అందరికీ మిమ్మల్ని చూసాక హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్, మీరే మా ఫ్యాన్స్కి అందరికీ గులాబ్ జామ్. ఇంకోటి చెట్టుకుంటుంది పువ్వు, బాగుంది మీ నవ్వు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకోటి కావాలా? చాలా ఉన్నాయి, కుప్పలు దాచాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎక్స్క్యూజ్ మీ. హలో ఇక్కడ. హలో హాయ్. ఎక్కడ? హలో మ్యామ్. హలో, చెప్పండి. నా పేరు సిద్ధు. నా క్వశ్చన్ మీ అందరికీ యాక్చువల్లీ. సో మోస్ట్ ఆఫ్ ట్రూ స్టోరీస్ ది ఎండింగ్ సాడ్ ఉంటుంది కదా. సో ఈ స్టోరీది ఎండింగ్ ఎలా ఉంటుంది? సాడా, హ్యాపీయా? మీకు ఏదే అంటే ఒక మగాడ్ లవ్ స్టోరీ సాడ్తో ఎండ్ అవుద్దా, హ్యాపీతో ఎండ్ అవుద్దా? ట్రూ లవర్ది సాడ్ అయితే సాడే. ఓకే, హ్యాపీ అయితే హ్యాపీ. థ్యాంక్ యూ. నీకు బాధ పెట్టే అమ్మాయి లైఫ్లో ఉండటం కంటే ఒంటరిగా ఉండడం హ్యాపీ కదా. అలాంటి హ్యాపీనెస్ ఇస్తాడు. మగవాళ్ళ ఈగో సాటిస్ఫై అయ్యే సినిమా ఇది, మిస్ అవ్వద్దు చెప్తున్నా. థ్యాంక్ యూ. మారుతి గారు లవ్ స్టోరీస్లో మాస్టర్స్ చేసినట్టే ఉంటుందండి మీ మాటలు. నెక్స్ట్ ఇంకా లాస్ట్ 2 ఇద్దరు మాట్లాడండి మనం హలో టీమ్కి. ఎక్కడ? చెప్పండి. మణికందన్ గారికి హీరో. మణికందన్ చెప్పండి. సార్ మారుతి అన్న. సార్ మీరు ఐఎమ్ ఆడిబుల్? సో మీరు రైటర్గా ఉన్నారు, డైరెక్టర్ యాక్టింగ్ నుంచి వస్తున్నారు. సో అపోర్చునిటీకి మీ సక్సెస్ ఎలా ఉంది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఏంటంటే బోత్ ఆర్ ద సేమ్. నా దృష్టిలో రెండు ఒక్కటే. ఎందుకంటే ఇది ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఇక్కడ కూడా చెప్పొచ్చాను. నేను ఒక యాక్టర్ని అనుకోండి. ఇప్పుడు వచ్చిన డైలాగ్ పేపర్ని ఏ రాసిందో అది మాత్రమే చెయ్యను ఏ యాక్టర్ అయినా. దాంతో వాళ్ళందరూ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్నీ పుట్టి వాళ్ళన్నీ పెరిగి ఆ సినిమా ఆ సీన్ని లైఫ్కి తీసుకోవడానికి దే హ్యావ్ టు బ్రింగ్ ఇన్ సంథింగ్. సో ఆల్ యాక్టర్స్ ఆర్ రైటర్స్ అండ్ ఎవ్రీ రైటర్ వెన్ దే రైట్ దే హ్యావ్ టు in order to bring that scene to life they'll definitely has to act out that scene and then write. So all actors are writers, all writers are actors. Thank you. అన్న మణికంఠ ఇక్కడ ఇలా హాయ్ అన్న, మేము ఇక్కడ తెలుగు పీపుల్స్ చాలా మంది మీకు మంచి ఫ్యాన్స్ ఉన్నారన్న. థ్యాంక్ యూ. జై భీమ్ కానీ గుడ్ నైట్ కానీ మేము అందరం ఓటీటీలోనే చూస్తాం, ఇక్కడ రిలీజ్ లేదు. మీకు ఫస్ట్ టైం ఈ సినిమా రిలీజ్ అవుతుంది, మేము అందరం కూడా వెయిట్ చేస్తున్నాం అన్న. మిమ్మల్ని ఎవరు అసలు ఈ గుడ్ నైట్ జై భీమ్లో చేసింది ఎవరని చెప్పి స్క్రచ్ చేసి మీకోసం చూసి ఇప్పుడు ఇందాక వెళ్ళిపోవాల్సిన 3 గంటల నుంచి మీకోసం వెయిట్ చేస్తున్నాను. మిమ్మల్ని చూద్దామని. అన్న మారుతి అన్న చిన్న క్వశ్చన్ అన్న. మీరు ఈ రోజుల్లో సినిమా తీసే టైంకి మేము చాలా చిన్నపిల్లలం ఇంచుమించు. ఆ రోజు మీరు లో బడ్జెట్లో సినిమా తీసి అంటే నేను చాలా ముసలోళ్ళగా కాదన్న మేము చిన్నపిల్లలం అన్న. ఎవరాజు ఇక్కడ చిన్నపిల్లం కన్నెపిల్లం అంటే ఆ రోజు అన్న ఈ రోజులో సినిమా చూసి మా కాకినాడ నుంచి వచ్చానన్న. సూపర్. శ్రీప్రీతి ఎట్లా చూశారు మీ మూవీ ఈ రోజులో? ఆ రోజు మేము ఎంజాయ్ చేసింది ఆ సినిమా తర్వాత బస్ స్టాప్ కానీ మీరు చేసిన ప్రేమ కథా చిత్రం కానీ భలే భలే మంగడు కానీ యూత్ ఎంజాయ్మెంట్ ఒక ట్రెండ్ సెట్ సినిమాస్ చేశారన్న లో బడ్జెట్లోనే. నిజంగానో మేము మెగా ఫ్యాన్స్, అదొకటి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మీకోసం. మారుతి గారు ట్రెండ్ సెట్ బాస్తో నెక్స్ట్ సినిమా మాత్రం దుమ్ము దులిపేయాలన్న. చిరంజీవి గారితో ఒక రౌడీ అల్లుడు లెవెల్లో ఉండాలన్న సినిమా, అది ఫ్యాన్స్ అందరి కోరిక. మాకు అలాంటి సినిమా ఇవ్వాలి మీరు.
తప్పకుండా తప్పకుండా థ్యాంక్స్ అన్న. బాస్తో ట్రూ లవర్ తీద్దాం, బాగుంటుంది. హాయ్ సార్, ఎస్కేన్ గారు. డన్, థ్యాంక్ యూ. మీరు బేబీ మూవీ తర్వాత ఈ ట్రూ లవ్, ఈ లవ్ స్టోరీలే తీసుకోవడానికి కారణం ఏంటి సార్? మగాళ్ళలో ఎక్కువ మంది నేను చాలా నా లైఫ్లో చాలా లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. అందుకనే లవ్ స్టోరీలకి వీటికి బాగా కనెక్ట్ అయిపోతా. ఇందాక మంజుష ఒకటి ఉంది, ఇక్కడ అబ్బాయిల్లో ఎంతమంది ట్రూ లవర్స్ ఉన్నారని. ట్రూ లవ్ అంటేనే అబ్బాయిలు అందరూ ట్రూ లవర్సే. సార్ మీరేమో మాస్ డైలాగులు చెప్తారు, కానీ తీసే సినిమాలన్నీ లవ్ స్టోరీ ఫెయిల్యూర్. సో రెండింటికి మ్యాచ్ అవ్వకుండా ఉంది, కానీ మీ సక్సెస్కి ముందుకు వెళ్తానే ఉన్నారు. కోర్స్ ఎక్కడ ఆగకుండా సక్సెస్ అని వెళ్తానే ఉంది. అండ్ గీతార్ట్స్ నుంచి మీరు వచ్చి చాలామందికి మంచి సినిమాలు చూపిస్తున్నారు. లవర్స్కి మెయిన్ ఫెయిల్యూర్ అవ్వడానికి కొన్ని సీన్లు అయితే హార్ట్ టచింగ్ ఉన్నాయి. అలాగే ఈ మూవీలో ఏదైనా ఉండిద్దా? చాలా సీన్లు ఉన్నాయి. అందుకే ఈ సినిమాని తమిళ్లో ఉంటే ఎవరెవరో తీసేస్తారో అని పోటీ పడి నేను ముందుకెళ్ళి తీసుకుని ఇచ్చేస్తున్నాను. హీరోయిన్ గారు, హలో అండి. కంగ్రాచులేషన్స్ మేడం. Thank you ఆఫ్ కోర్స్ ఇది హిట్ కొట్టేస్తారు. అండ్ కాలేజీ ఆ సాంగ్ ఎంత వైరల్ అయిందో, మ్యాడ్ మూవీ. అవును. ఇలాగా ఈ మూవీలో అలాంటి సాంగ్ ఏమైనా ఉందా? డాన్స్ అలాగే ఉందిద్దా? అంటే పెద్దగా ఏం లేదండి, కానీ ఒక చిన్న పాట ఉంది, మీరు వినే ఉంటారు ఇప్పుడు, రావే నా ట్రిప్ అని. సో ఒక 1.5 minute సాంగ్ అనమాట. అది ఒక మంచి ఇంపార్టెంట్ సీక్వెన్స్లో వస్తుంది. సో అక్కడ మీరు కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హీరో గారేమో తమిళ్, మీరేమో తెలుగు. అవును. సో షూటింగ్ చేసేటప్పుడు ఏమైనా లాంగ్వేజ్ కొంచెం ప్రాబ్లం అయిందా మీకు? ఖచ్చితంగా స్టార్టింగ్లో ఉండిందండి, కానీ నేను సినిమా చేస్తున్నప్పుడు కొంచెం తమిళ్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. అండ్ ఈయన కూడా చాలా బాగా మాట్లాడతారు తెలుగు. కొంచెం ఇప్పుడు అందరు ఉన్నారు కాబట్టి అలా కొంచెం తప్పుగా మాట్లాడకూడదని ఆ భయంతో కొంచెం కాన్షియస్ ఫీల్ అవుతున్నారు. లేకపోతే ఈయన చాలా బాగా మాట్లాడతారు తెలుగుని. ఓకే, లాస్ట్ వన్ క్వశ్చన్. బేబీ మూవీ కల్ట్ బొమ్మ ఇచ్చావు, మరి ట్రూ లవర్ ఎలా ఉండబోతుంది అన్న? కల్ట్ బొమ్మే ఇది కూడా. అది స్ట్రైట్ సినిమాలో కల్ట్, ఇది డబ్బింగ్ సినిమాలో కల్ట్ కాదు. అబ్బా, ఇప్పుడు మాత్రం మైక్ వేస్తున్నా. ట్రూ లవ్ లోను అబ్బాయిల డామినేషన్, ఇక్కడ అబ్బాయిల డామినేషనేనా? ఏ అమ్మాయి మైక్ ఇది ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఎవరికి క్వశ్చన్? ప్రొడ్యూసర్ గారికి. మారుతి గారికి. ప్రొడ్యూసర్ గారు మీరే రావాల్సిందే అంట. సరే చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటి? ఆయన ఎందుకు హీరోగా ట్రై చేయలేదని డౌట్. ఇది మీకే అనుకుంటండి. అమ్మ మీకు మంచి పొలం ఉందా ఊళ్ళో? ఉన్నా లేదు సార్. మీరు ప్రొడ్యూస్ చేస్తారంటే ఆయన హీరోగా యాక్ట్ చేస్తారంట. లేదు చేస్తే ఇంకా హిట్ అవుతుందని. చేస్తారమ్మా, చేస్తారు. మీరు ప్రొడ్యూసర్ హీరోగా చేయాలంట. యూ షుడ్ డూ యాజ్ హీరో ఇట్ సిమ్స్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద ట్రైలర్ లాంచ్ ఆఫ్ ట్రూ లవ్. మారుతి గారు 1 second. మారుతి గారు, ఎస్కేన్ గారు, మణికందన్ గారు అండ్ గౌరీప్రియ టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. మీ నలుగురిది ఒక స్పెషల్ పిక్ కావాలి. అండ్ మిగతా వాళ్ళని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. యువరాజ్ గారు, రాకేంద్ర మౌళి గారు, ధీరజ్ గారు, వంశీ గారు, ప్లీజ్ జాయిన్. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి మన టీం అందరికీ ఓయేసుకుందామా? థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్. మీ షాపింగ్ కానీ మీ సినిమా కానీ కంటిన్యూ చేసుకుని హ్యాపీగా ఉండండి. అండ్ Feb 10th మాత్రం థియేటర్స్కి వెళ్ళి ట్రూ లవ్ మూవీ చూసి ఎంజాయ్ చేయండి. సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ ఎవ్రీబడి.